దానికి ఏం చేయాలి? మీరు ఏం చేయబోతున్నారు మీ ప్రభుత్వం? రిషన, ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాదం అంటే డబ్బుల కోసమే రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ నిరూపించింది. వారు అవును. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 2019లో మీరు గమనించినట్టయితే విధ్వంసంతో ప్రజావేదికను విధ్వంసం చేసి తన పరిపాలనని బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విభాగాన్ని గాని దేన్ని గాని వదలలేదు. మొత్తం వందల వేల కోట్ల రూపాయలు అవినీతి సామ్రాజ్యం. ఆంధ్రప్రదేశ్ ని 5 సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, గంజాయి కూడా ఏరులై పారిందనా. మీరు కానీ చూసినట్టయితే 2019 నుంచి 24 వరకు భారతదేశంలో ఎక్కువ పట్టుబడినటువంటి అది ఈ దాన్ని ఒక గంజాయి. పరిశ్రమ, ఒక ఇండస్ట్రీ అదే స్థాయికి తీసుకొచ్చారు. ఆ, అంటే ప్రజల ఆరోగ్యాన్ని నువ్వు మద్యంతో ప్రజల ఆరోగ్యానికి బలి చేసావు. దీనిది గంజాయితో డబ్బులు సంపాదించుకో దాన్ని ప్రజల్ని యువతని పాడు చేసావు. అంటే ఒక డబ్బు పిచ్చితో ధనార్జన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ లూటీ చేశారు. అది మంచిది కాదు అంటున్నా. కాబట్టి క్లీన్ పాలిటిక్స్, రాజకీయం అంటే సర్వీస్. మామూలు ఇప్పుడు నేను మామూలు బానుగా ఫోన్ చేస్తే ఎస్పీ గానీ కలెక్టర్ గానీ డీజీ వీళ్ళు సిఎస్లు ఏదో రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. అదే ఒక భారతీయ జనతా పార్టీ జెండా కింద దాంట్లో ఒక కార్యకర్తగా ఫోన్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. అది రాజకీయంలో ఉన్నటువంటి ఒక మంచితనం అంటారు, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా. అట్లా కాకుండా నాకు ఆ ల్యాండ్ కావాలి, దీన్ని కబ్జా చేయాలి, దాన్ని గెలిచిన రోజు నుంచి నాకు అది కావాలి ఇది కావాలి ప్రజల్ని భయపెట్టి బెదిరించి ఎంతమందిని ఇబ్బంది పెట్టారన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఉమ్. ఆ? మీరు తిరుమల కొండను కూడా వదలలేదే. తిరుమల కొండను కూడా వదలలేదే. పరకామన్లో 100 కోట్లు స్కామ్, నేను చూస్తే తులాభరణలో స్కామ్ అన్ని. అంటే వీళ్ళు భగవంతుడి దగ్గర నుంచి దేన్ని వదలకుండా ఆంధ్రప్రదేశ్ ని ఒక విధ్వంసంగా చేశారు. కాబట్టి రాజకీయ ఆర్థికంగా అంటే అంటే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, భగవంతుడు అంటే భయము లేదు. భయము భక్తి లేనివాడు మనకు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి అని మా దౌర్భాగ్యం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మంచి మాట అన్నారు, వైకుంఠపాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పిల్లలకి వైకుంఠపాలి అంటే తెలియదు. అవును. వైకుంఠపాలి అంటే ఒక చాట్ లో 1 నుంచి 100 వరకు ఉంటుంది. దాయాలేస్తాం అనమాట. దాన్ని ఆడుకుంటూ పైకి పోతారు. దాంట్లో పాములు ఉంటాయి, నిచ్చెన ఉంటుంది. నిచ్చెన దగ్గరికి వెళ్తే ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే పైకి వెళ్ళొచ్చు. పాము దగ్గరికి వస్తే ఎక్కడి నుంచి వెళ్ళావో అక్కడి నుంచి కిందకి పడిపోతారు. లాస్ట్ లో 99 నెంబర్ దగ్గర మీరు ఎంత ఒక పెద్ద ఆడుకుంటూ పాము ఉంటుంది. జాగ్రత్తగా పైకి పోయినా, ఎంత ఆడుకుంటూ పైకి పోయినా ఆ నుంచి కిందకి పడిపోతాం. అంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలు గాని తీర్పు ఇకపోతే ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ నిలిచిపోతాయి. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఒక పిచ్చోడు చాలా కీలకమైన కామెంట్ అది, భాను గారు. అవునా? ఎందుకంటే ప్రజలు అర్థం ఎందుకు చేసుకోవాలి, చెప్తున్నాను? రాష్ట్ర ప్రజలు. అవును, అవును. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అమరావతి ఈరోజు ఎంత బాగుండాల్సిన అమరావతి ఒక వ్యక్తి స్వార్థ ప్రయోజనాల వల్ల అమరావతి ఆయనకి కమ్మరావతిగా కనపడింది ఉమ్. జగన్మోహన్ రెడ్డికి. దానివల్ల ఒక రాష్ట్రం నాశనం అయిపోయిందన్నా. ఈ రోజు అమరావతి దాదాపు ఎట్లా ఏ విధంగా ఉండాలి, మొత్తం చెట్లు మరిచిపోయి అసలు పాడైపోయింది. ఈరోజు దానివల్ల ఒక పునర్నిర్మించాలంటే అంత ఈజీ కాదన్న. ఇంట్లో ఒక సమస్య ఉంటేనే ఆ సమస్యని అధిగమించి బయటకు పోతే చాలా బహుశా కష్టం. ఒక బహుశా రాష్ట్రాన్ని భాను గారు మీరు చెప్తుంటే ఫస్ట్ టైం అనుకుంటా, మా శ్రీనివాస్ గారు చెప్తారు, ఒక అభివృద్ధికి సంక్షేమానికి కూడా భాను గారు ఒక కులాన్ని ఆపాదించడం బహుశా ఫస్ట్ టైం జరిగిందేమో. నేను అందుకనే నా మామూలు కుల ప్రస్తావన తాను. అదే కానీ అదే, అది తప్పని మనం పరిస్థితి. జనరల్ గా మాట్లాడుకోం కదా, కానీ తప్పట్లా కానీ మాట్లాడిస్తున్నారు. తప్పట్లేదు, మాట్లాడిస్తున్నారు. మా పక్కన ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ ఏం చేసిందన్న, దాదాపు 25,000 మందికి ఉద్యోగ ఉపాధి కలిగిస్తుంటే తెలుసు మీకు. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. అవును. అంటే వారి సామాజిక వర్గం కాదు కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను చూడండి అమరావతిలో. అట్లా ఒక పిచ్చోడి చేతిలో రాయి మార్గ అయిపోయింది. అద్దం లాంటి ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా వివరించి దాన్ని ఈ రోజు ట్రాక్ మీద పెట్టాలంటే మాకు 7 ఏడాది పట్టిందన్నా మా ఎన్డీఏ కూటమికి. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకుపోయేదానికి ఒక 7 ఏడాది పడతా ఉంది. పైనటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ ని అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే ఆర్థికంగా నలిగిపోయినటువంటి రాష్ట్రం, ఒకప్పుడు ఎంత బాగున్నటువంటి రాష్ట్రాన్ని